తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చేసింది. మెజారిటీ జిల్లాల పార్టీ అధ్యక్షుల్ని నియమించడంతో రాష్ట్ర అధ్యక్ష ఎంపికను కూడా మార్గం సుగమమైంది. అయితే కీలకమైన ఆ జిల్లా అధ్యక్షుడి విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుందట కాషాయ పార్టీ. ఇంతకీ అక్కడ ఆలస్యానికి కారణమేంటి? జరుగుతున్న జాప్యం వెనుక మతలబేంటి? కరీంనగర్ జిల్లా బీజేపీ పగ్గాలు దక్కేదెవరికి? బండి ఇలాఖాలో కాషాయ సేనను నడిపేదెవరు? సంజయ్ చెప్పిన వారికే పదవి దక్కుతుందా? తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని నియమించిన భారతీయ జనతా పార్టీ కీలకమైన కరీంనగర్ జిల్లా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అడ్డా కావడంతో అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెడతారనే విషయం పార్టీ వర్గాల్లోనే కాదు జిల్లా రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అసలే వరుస విజయాలతో అక్కడ పార్టీ ఊపు మీదున్న వేళ పదవిని చేపట్టేందుకు జిల్లా నలుమూలల నుంచి నేతలు పోటీ పడుతుండడమే ఈ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. అప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ ను ఇప్పుడు బీజేపీ లాగేసుకుంది. 2 సార్లు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మరో స్థాయికి వెళ్లిపోయారు. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి పార్టీకి మరింత జోష్ వచ్చిందనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ మరింత బలోపేతమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జిల్లా అధ్యక్షుడి నియామకంలో ఏమాత్రం తొందరపడొద్దు అన్నట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ అధిష్టానం. పార్టీకి ఇక్కడ అన్ని తానై నడిపిస్తున్న బండి సంజయ్ ఎవరి వైపు మొగ్గు చూపితే వారికి అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలవగానే మొదటి విడతలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని నియమిస్తారని అంతా భావించారు గానీ సీన్ రివర్స్ అయింది. అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం జరిగినా మేడ్చల్తో పాటు కరీంనగర్ జిల్లాను పెండింగ్ లో పెట్టేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా 5 ఏళ్ల నుంచి బాధ్యతల్ని నిర్వర్తిస్తోన్న కృష్ణారెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయనకు 2 పర్యాయాలు ఛాన్స్ దక్కినా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఇంకో దఫా అవకాశం ఉంది కాబట్టి పనితీరు దృష్ట్యా హైకమాండ్ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. కృష్ణారెడ్డిని కొనసాగించేందుకు బండి సైతం ఊకొట్టినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష రేసులో కృష్ణారెడ్డితో పాటు చాలా మంది నాయకులే ఉన్నారు. వాళ్ళంతా ఎవరికి వారు తమ తమ స్థాయిలో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ అడ్డాలో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సంజయ్ ఆశీస్సులుంటేనే పదవి దక్కుతుంది అనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుస. ఆశావహులంతా బండి సంజయ్ చుట్టూ తిరుగుతున్నా ఆయన మాత్రం తన మనసులో ఏముందనేది బయటకు చెప్పట్లేదు. ప్రస్తుత జోష్ ని కంటిన్యూ చేసేలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపే నాయకుడి కోసం పార్టీ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష ఎంపికకు అవసరమైనట్టుగా మెజార్టీ జిల్లాల పార్టీ అధ్యక్ష నియామకాలు జరిగిపోయాయి కాబట్టి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అంత తొందర అవసరం లేదన్న ఆలోచనలో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాషాయ సేనకు కంచుకోటలా మారిన కరీంనగర్ లో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి.